హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దేవాంష్క డైరీస్. ఇప్పుడు మీరు వినబోతుంది నువ్వుంటే నా జతక స్టోరీలోని 36వ భాగం. రుద్ర రూమ్లోకి వెళ్ళడం చూసి ఆ బూర బుగ్గలతోనే శక్తి కూడా రుద్ర వెనకే పరిగెడుతూ వెళ్ళి, ఐఎమ్ సారీ రుద్ర గారు, ఐఎమ్ సారీ, ఐఎమ్ రియల్లీ సారీ అని పదే పదే చెప్తూ బెడ్ మీద కూర్చున్న రుద్ర ఒడిలో కూర్చొని అతని మెడ చుట్టూ చేయి వేసి ఎక్కడ పడేస్తాడోనని భయపడి రుద్ర మెడవంపుల్లో తలదాచి సారీ చెప్తూనే ఉంటుంది. తను అలా సారీ చెప్తూ ఉంటే రుద్రకి నవ్వు వస్తున్నా బలవంతంగా ఆపుకుంటూ శక్తిని విడిపించుకోవటానికి ట్రై చేస్తూ ఉంటాడు. రుద్ర విడిపించుకునే కొద్దీ శక్తి కొంచెం కూడా తన పట్టు సడలించకుండా ఇంకా గట్టిగా కరుచుకుపోయి, నన్ను వదిలేయకండి రుద్రగారు, తట్టుకోలేను ప్లీజ్ అని ఏడుస్తూ ఉంటే శక్తి కన్నీరు రుద్ర మెడని తాకుతూ తన హృదయం మీదకి జారిపోతూ ఉండేసరికి రుద్ర మనసు విలవిలలాడిపోతూ ఉంటుంది. కానీ తను ఇప్పుడు శక్తిని క్షమించి వదిలేస్తే ఇలాంటి మళ్ళీ మళ్ళీ జరిగిన శక్తి ఇలాగే సైలెంట్గా ఉంటుందని, ఈసారి అలా జరగకుండా ఉండటానికి సీరియస్గా ఫేస్ పెట్టి, నాకు నచ్చటం లేదు నువ్వు ఇలా సైలెంట్గా ఉండటం, నువ్వు ధైర్యంగా అందరినీ ఎదుర్కొనే వరకు నాతో మాట్లాడకు అని శక్తి నడుం చుట్టూ చేయి వేస్తూనే అంటాడు. శక్తి కోపంగా రుద్ర మొహంలో మొహం పెట్టి చూసి, చెప్పాను కదా ఇకపై పొరపాటును కూడా ఇలా ఎవరూ నన్ను ఏమన్నా సైలెంట్గా ఉండను, రియాక్ట్ అవుతాను అని మీ మీద ప్రామిస్ చేసి చెప్తున్నాను. ఇంకెప్పుడు ఇలా నా మీద ఎవరైనా అరిస్తే వెంటనే రియాక్ట్ అవుతాను రుద్రగారు, ఈ ఒక్కసారికి క్షమించండి, నేను మీకెంతో ఇష్టమైన స్వీటీని కదా అని అంటూనే రుద్రని వెనక్కి తోసి తన గుండెల మీద పడుకొని, మీరు నన్ను క్షమించే వరకు నేను మిమ్మల్ని వదిలిపెట్టను అంటూ రుద్రని ఖర్చుకుపోయి షర్ట్ పై బటన్స్ 2 తీసి రుద్ర గుండెల మీద ముద్దు పెట్టి, ఇక్కడ ఉన్నది నేనే కాబట్టి మీరు ఎక్కువసేపు నా మీద కోపంగా ఉండలేరు, నాకు తెలుసు మీ గురించి అంటూ అలానే గుండెల మీద తలపెట్టి పడుకుంటుంది. రుద్ర నవ్వుతూ శక్తి చుట్టూ చేయి వేసి, నువ్వన్నది నిజమే స్వీటీ, ఎక్కువసేపు నీ మీద కోపంగా ఉండలేను, కానీ ఫస్ట్ టైం నిన్ను కొట్టాను కదా, ఐఎమ్ రియల్లీ సారీ, నా కోపం ఆపుకోలేకపోయాను, నిన్ను స్వాతి అలా అంటున్నా నువ్వు సైలెంట్గా ఉండేసరికి చాలా కోపం వచ్చింది, అందుకే నీకు కూడా పనిష్మెంట్ ఇచ్చాను, ఐఎమ్ రియల్లీ సారీ అంటూ ఎర్రగా చేతి వాతలు తేలిన శక్తి బుగ్గల మీద సుతారంగా ముద్దులు పెట్టి, లే ఐస్ ప్యాక్ తీసుకువస్తాను, నేను కొట్టిన దెబ్బ గురించి నాకు తెలుసు కదా, కనీసం వారమైనా మానవు, ముందుగా ఐస్ ప్యాక్ పెట్టుకుంటే కనీసం వాపైనా తగ్గుతుంది అని శక్తిని బలవంతంగా పక్కన పడుకోబెట్టి పైకి లేచి రూమ్లోని మినీ ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్ళి ఐస్ ప్యాక్ తీసుకువచ్చి శక్తి బుగ్గల మీద పెట్టగానే నొప్పికి ఇస్ అంటూ శక్తి కళ్ళు మూసుకుంటుంది. శక్తి అలా నొప్పికి బాధపడుతూ ఉంటే రుద్ర కళ్ళల్లో కన్నీరు ఆటోమేటిక్గా జారిపోయాయి. రుద్ర కన్నీరు శక్తి చేతి మీద పడగానే శక్తి కంగారుగా కళ్ళు తెరిచి రుద్ర వైపు చూస్తూ తన కన్నీరు తుడిచి, ఎందుకు రుద్రగారు ఏడుస్తున్నారు అని అడుగుతుంది. ఐఎమ్ సారీ స్వీటీ, కోపం కంట్రోల్ చేసుకోలేక అలా కొట్టేశానే కానీ ఇంటెన్షనల్గా కాదు, నాకు కోపం వస్తే చాలా కష్టంగా కంట్రోల్ అవుతుంది, అలాంటిది నువ్వు కొంచెం కూడా రియాక్ట్ కాకుండా ఏడుస్తూ ఉండేసరికి నీ ఏడుపు చూసి నాలో సైకో బయటికి వచ్చాడు, స్వాతి మీద కోపం నీ మీదకి షిఫ్ట్ అయ్యే ఇలా నీ బుగ్గల మీద నా చేతి అచ్చులు పడ్డాయి, ఇంకొకసారి ఇలా జరగకుండా నన్ను నేను కంట్రోల్ చేసుకుంటాను స్వీటీ, ప్లీజ్ ఐఎమ్ రియల్లీ సారీ అని ఏడుస్తూనే అంటాడు. రుద్ర శక్తి చేతిని పట్టుకొని తన పక్కన కూర్చోబెట్టుకొని, మీరేమీ కావాలని కొట్టలేదు కదా రుద్రగారు, నేను తప్పు చేశాను కాబట్టి కొట్టారు, ఇట్స్ ఓకే, నేను అర్థం చేసుకోగలను, కానీ మీరు నన్ను ఎప్పుడు వదలకండి, మీరు వదిలేస్తే నేను బ్రతకలేను రుద్రగారు, ఒక్క క్షణం కూడా మీరు లేకుండా నేను బ్రతకలేను అని మళ్ళీ ఏడుస్తూ అంటుంది.
రుద్ర పిచ్చి అంటూ శక్తి కన్నీళ్లు తుడుస్తూ, నిన్ను వదిలి నేనుండలేను. అటువంటిది నిన్ను ఎలా వదిలేస్తాను చెప్పు? ఏదో మాట వరుసగా అన్నాను అంతేకాని కావాలని కాదు స్వీటీ. నువ్వు ఇలా ఏడుస్తూ ఉంటే నేను తట్టుకోలేను. ఎప్పటికీ నిన్ను వదిలేయను. నా ఆఖరి శ్వాస వరకు నిన్ను అంటి పెట్టుకునే ఉంటాను అంటూ శక్తిని తన గుండెలకి హత్తుకుని, ఇంకెప్పుడు పొరపాటును కూడా ఇలాంటి మాటలు మాట్లాడను, కానీ నువ్వు కూడా ఈ భయాలన్నీ వదిలేసి నీ తప్పు లేనప్పుడు ఎదిరించటం నేర్చుకో. లేదా నేను మళ్ళీ కోపం తెచ్చుకోవటం, ఇలా నీ బుగ్గలు బూరెలు అవ్వటం అవుతూ ఉంటాయి. అవసరమా చెప్పు అంటూ శక్తి వెన్ను నిమురుతూ అంటాడు. ఐ ప్రామిస్ యూ రుద్రగారు, నెక్స్ట్ టైం తప్పకుండా నా తప్పు లేని చోట ఖచ్చితంగా రియాక్ట్ అవుతానే తప్ప ఇలా కన్నీరు కార్చను. మొదటిసారి మీ కోపం నా మీద చూపించేసరికి చాలా భయమేసింది. అంతేకాకుండా మీరు నన్ను పట్టించుకోననేసరికి వణికిపోయాను. భయంలో నుంచే ఎవరినైనా ఎదిరించే ధైర్యం వస్తుందంటారు కదా, అలానే నాలో కూడా వస్తుంది. మీరు చూస్తూ ఉండండి అని కాన్ఫిడెంట్గా అంటుంది. ఈ మాట ఇప్పటికే చాలాసార్లు చెప్పావు. చూస్తాను. నెక్స్ట్ టైం కూడా నువ్వు ఇలాగే రియాక్ట్ అయితే అప్పుడు అందరికీ యాటిట్యూడ్ చూపించే రుద్ర నీ దగ్గర కూడా అలానే ఉంటాడు. నీ రుద్రగా మాత్రం అస్సలు ఉండడు. అర్థమైందా అంటూ శక్తి నుదుటి మీద ముద్దు పెట్టి శక్తి కళ్ళల్లోకి చూస్తూ ఉంటాడు. అర్థమైంది, కానీ మీకు ఆ ఛాన్స్ నేను ఇవ్వను అంటూ నవ్వుతూ ఐస్ ప్యాక్ తీసుకొని తన బుగ్గల మీద పెట్టుకొని, కానీ ఏ మాటకు ఆ మాట చెప్పాలి. మీ చేయి చాలా సురుకు. ఒక్క దెబ్బ వేయగానే 2 రౌండ్లు తిరిగి కింద పడ్డాను అంటే ఆలోచించండి మీ దెబ్బ పవర్ ఎలా ఉందో. నాకు ఒక్క మాట ఇస్తారా రుద్రగారు? మీకు ఎంత కోపం వచ్చినా మనిషిని చంపేంత కోపం ఉండకూడదు. ఇంతకుముందు స్వాతిని చనిపోయే స్టేజ్ వరకు తీసుకువెళ్ళినట్టు ఇంకెప్పుడు ఎవరిని చంపను అని నాకు మాట ఇవ్వండి. మీరు ఎప్పుడు ఎవరి దృష్టిలోనూ హంతకులు అవ్వటం నాకు ఇష్టం లేదు అంటూ సీరియస్గా అడుగుతుంది. అది మాత్రం నేను చెప్పలేను స్వీటీ. నాకు కోపం వస్తే అది అంత త్వరగా కంట్రోల్ అవ్వదు. ఈరోజు చూశావు కదా, అలానే కోపంలో విచక్షణ మర్చిపోతాను. ఏం చేస్తున్నానో కూడా అర్థం కాదు అని అంటాడు. అందుకే అడుగుతున్నాను. మీరు ఒక్క నిమిషం లేట్గా స్వాతిని వదులుంటే తను పూర్తిగా చనిపోయేదేమో. అలా మీరు నా కోసం ఎవరినో చంపటం నాకు అస్సలే ఇష్టం లేదు. నేను బ్రతికున్నంత వరకు మీరు ఎప్పుడు ఎవరిని చంపకూడదు. ఎంత కావాలంటే అంత కొట్టండి, ఎంతలా హింసించాలో అంత హింసించండి, కానీ చంపకూడదు అంటూ రుద్ర చేతిని తన తల మీద పెట్టుకొని, ఇది నా మీద ఒట్టు. నేనంటే మీకు ప్రాణం కదా, ఖచ్చితంగా నా మాట మీరు వింటారు, నాకు తెలుసు అని అంటుంది. రుద్ర సీరియస్గా శక్తి వైపు చూస్తూ, ఇలా ఎప్పుడూ చేయకు శక్తి. మొదటిసారి నువ్వు ఒకటి అడుగుతున్నావు కాబట్టి ప్రామిస్ చేస్తున్నాను. చంపేంత వరకు నేను ఎప్పుడూ వెళ్ళను. నా కోపం చాలా వరకు కంట్రోల్ చేసుకుంటాను. కానీ నీ విషయంలో, నిన్ను నాకు దూరం చేసే విషయంలో ఎవరైనా కలుగు చేసుకుంటే మాత్రం తట్టుకోలేను. ఆ ఒక్క విషయంలో మాత్రం నేను ఇవ్వలేను. నిన్ను నన్ను దూరం చేసే వ్యక్తి వస్తే ఆ వ్యక్తిని మన ఇద్దరి మధ్య ఉండనివ్వను. మన ఇద్దరి మధ్యే కాదు, ఈ భూమి మీద కూడా ఉండనివ్వను, గుర్తుంచుకో అని అంటాడు. శక్తి సీరియస్గా రుద్ర వైపు చూస్తూ, ఆ వ్యక్తిని కూడా మీరు చంపకూడదు. హింసించండి కానీ చంపకూడదు. అలా చేస్తే మాత్రం నేను చచ్చినంత ఒట్టి అని అంటుంది. రుద్ర సీరియస్గా శక్తి అని అరుస్తూ, ఇంకొకసారి ఇలాంటి మాటలు మాట్లాడావంటే నేనే చంపేస్తాను. ఓకే, నీకు నచ్చినట్టుగా నేను ఎవ్వరిని చంపను. ఇప్పుడు హ్యాపీనేగా అంటూ శక్తి నుంచి దూరం జరిగి ఆపోజిట్ సైడ్ తిరిగి కళ్ళు మూసుకుంటాడు. రుద్రకి కోపం వచ్చిందని అర్థమవుతున్నా
ఇప్పుడు ఆ కోపం తగ్గించకపోతే కష్టమని రుద్ర పక్కనే పడుకొని తనని బ్యాక్ సైడ్ నుంచి గట్టిగా హత్తుకొని రుద్రగారు అంటూ రుద్ర చెవిని మునిపంటితో పట్టి లాగి, ప్లీజ్ మీరిలా సీరియస్గా ఉండొద్దు. ఇప్పుడే కదా మన ఇద్దరి మధ్య గొడవ సద్దుమణిగింది. మళ్ళీ అంటే ఎలా రుద్రగారు? అర్థం చేసుకోండి అంటూ హస్కీగా రుద్ర చెవిలో అంటుంది. రుద్రకి శక్తి ఊపిరి తగులుతూ ఉంటే ఏదేదో అయిపోతున్నట్టు అనిపిస్తూ ఉంటే గట్టిగా కళ్ళు మూసుకొని సైలెంట్గా ఉండేసరికి శక్తి రుద్ర మెల్ట్ అవుతున్నాడని అర్థమై ఇంకొంచెం ముందుకు జరిగి బుగ్గ మీద సుతారంగా పెదవులు తాకిస్తూ, ప్లీజ్ రుద్రగారు మీరు కోపగించుకోవద్దు. అలాగే నా ఇంకో విష్, స్వాతి పెళ్ళయ్యే వరకు మన ఇంట్లోనే ఉండనివ్వండి. ఇంకొన్ని రోజులు, జస్ట్ 6 డేస్నే కదా. ప్లీజ్ ప్లీజ్ ఇప్పటికిప్పుడు వాళ్ళని బయటికి వెళ్ళిపోమంటే ఎక్కడికి వెళ్తారు చెప్పండి. పెద్దవాళ్ళ గురించి కూడా ఆలోచించాలి కదా. పైగా తాతయ్య ఎంత బాధపడతారు మీ అత్తయ్యని బయటికి పొమ్మన్నందుకు. నాకు తెలిసి మీరు ఇచ్చిన ట్రీట్మెంట్కి స్వాతి సెట్ అయి ఉంటుంది. కనీసం మన వైపు చూడటానికి కూడా భయపడుతుంది. తనని ఇక వదిలేద్దాం. ప్లీజ్ రుద్రగారు నేను చెప్పిన మాట వినండి. ఈ ఒక్కసారికి స్వాతిని మన ఇంటికి రానివ్వండి. ఒకవేళ బయటికి వెళ్ళిపోతే అతన్ని పెళ్లి చేసుకోకుండా మళ్ళీ మనల్ని విడగొట్టడానికి ఏమైనా ప్లాన్ చేస్తే తర్వాత మనమే బాధపడాలి కదా. అందుకే అడుగుతున్నాను. ఈ ఒక్క విషయం గురించి ఆలోచించండి ప్లీజ్ రుద్రగారు అని రుద్ర బుగ్గల మీద నుంచి మెడ వరకు పెదవులు తాకిస్తూ అడుగుతుంది. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ అండ్ ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్.